బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారికి ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేశారని మీడియా ప్రతిపక్షాలు అడుగుతున్నాయని అంటున్నారు. కానీ కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపినా చెరగని సత్యమని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. 3.09 లక్షల రూపాయల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ను ట్వీట్కు జత చేశారు కేటీఆర్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు నాడు తెలుసుకుందాం. రాజు, ఆదాయం సంబంధించినటువంటి తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన కేసీఆర్ ని కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సేవల్ని గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరు మీద అస్థిరపరిచేటువంటి ప్రయత్నం జరుగుతున్నారని చెప్పేసి కేసీఆర్ చేసే కృషి ఫలితంగానే ఈ రోజు దేశంలో నెంబర్ 1 స్థానంలోనే తెలంగాణ నిలబడ్డది. దానికి 3.09 లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ కు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ చేసినటువంటి సేవలే దానికి నిదర్శనం అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటు అది కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కానీ ఇతర నేతలు కానీ అసలు కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణను ధ్వంసం చేశారు, తెలంగాణను మొత్తం వినాశకరమైన పరిస్థితులు తీసుకొచ్చారని చెప్పేసి అంటున్న వాళ్ళందరికీ కూడా ఇది సమాధానం అని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. కేసీఆర్ ఏ కృషి చేయకుండానే దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ ఎలా నెంబర్ 1 నిలబడింది అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించడం జరిగింది. ఆశ. రైట్ రాజు.